Hi guys, welcome back to our channel Mommy and Twinny Vlogs. ఇది నాది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఇవాళ మేము అయితే షాపింగ్కి వెళ్తున్నాము బయటకి. సో అందుకు మేమైతే రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ పిల్లలైతే ఉడకబెట్టిన పెసలు ఉంటాయి కదా, అవి తినిపిస్తున్నాను పిల్లలకి. అవి తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోవాలి. ఒక నిమిషం చూపిస్తాను. ఇదిగోండి, కొద్దిగా మెత్తగా ఉడికాయి, అందుకే అలా ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే ఉండనా అదా ఇచ్చుడు. ఇంకా పిల్లలకైతే ఇవి తినిపిస్తున్నాను. పిల్లలు తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఉండు ఇదా, బాగుందా? ఇంకా షాపింగ్ అయితే చాలా టైం అయితే పడుతుంది షాపింగ్ చేయడానికి. ఇంకా ఎక్కడ షాపింగ్ చేస్తానో, ఎంత టైం పడుతుందని అయితే అస్సలు తెలీదు. ఇంకా చూడాలి పిల్లలతో షాపింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది. వెళ్దామా ఆచికి? సరే, ఇంకా చూడాలి షాపింగ్ ఎక్కడ అవుతుంది ఏంటి అనేది. చాలా టైం పడుతుంది. ఏజియోలో ఆర్డర్ అయితే చేద్దాం అనుకున్నాను పిల్లలకి బట్టలు, బట్ చాలా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి అందులో. మనకు తెలిసిందే కదా, ఏజియోలో మనం ఏదైనా తీసుకోవాలంటే, ఒకసారి మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే అందులో మాక్సిమం అన్ని అవుట్ ఆఫ్ స్టాకే ఉంటాయి. సో నేను కూడా చాలా డేస్ నుంచి ఆర్డర్ పెడదామని అయితే చూస్తున్నాను, బట్ అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల అయితే పెట్టలేకపోయాను. ఇంకా అందుకే ఒకసారి బయట కూడా వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది. ఒకవేళ నచ్చినట్లయితే బయట తీసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం ఆన్లైన్లో అయినా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలి అనేది వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలి అనేది. మనం ఇంకా ఇప్పుడైతే మేము ఫస్ట్ చందన బ్రదర్స్కి అయితే వెళ్ళామన్నమాట. మోస్ట్లీ ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆప్షన్గా సో ఇక్కడికే వెళ్ళి చూద్దాము అని అయితే అనుకున్నాను. ఇంకా తర్వాత వెళ్ళేసి ఇంకేవో కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే చూశాను. పిల్లలకైతే దొరకలేదు. సో చందన బ్రదర్స్లో మనకు జ్యువెలరీ కూడా బాగా కలెక్షన్ బాగుంటుందన్నమాట. హలో అండి, ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను షాపింగ్ చేశాను, మీకు చూపించాలా? గట్టిగా చెప్పు, మీకు చూపించాలా? సరే, ఇది నాది. ఇది నాది చెప్పు. అది మనది. నీకు అలాంటిది కావాలా? అయ్యో నా చుక్కలే. ఉంది, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఏం షాపింగ్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే పిల్లలవి చూపిస్తాను. పిల్లలవి అయితే ఎక్కువగా తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు సెట్ అవ్వలేదు, వాళ్ళ సైజ్ అయితే అక్కడ లేవు. సో అందుకు పిల్లలకైతే ఎక్కువగా తీసుకోలేదు. ఇది మన్వీర్కి పైజామా సెట్ అయితే తీసుకున్నాను. మనకైతే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి టీ షర్ట్, ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నాము. పాపకి కూడా ఒక టీ షర్ట్ తీసుకున్నాము. సో పిల్లలకైతే ఇవే తీసుకున్నాను. ఇంకా వేరే అక్కడ దొరకలేదు వాళ్ళకి తీసుకోవాల్సిన డ్రెస్సెస్ అయితే, వాళ్ళ సైజ్ అయితే అక్కడ అవైలబుల్గా లేదు. సో అందుకైతే పిల్లలకైతే తీసుకోలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే నా షాపింగ్ చూపిస్తాను, నేను ఏం షాపింగ్ చేశాను అనేది. ఎక్కువగా నేనే తీసుకున్నాను. యాక్చువల్గా పిల్లల షాపింగ్ కోసం అని వెళ్ళాను, బట్ వాళ్ళ సైజ్ అక్కడ దొరకలేదు కాబట్టి ఇంకా నా షాపింగ్ అయితే చేసుకున్నాను. ఒక నిమిషం. సో ఇలా వచ్చింది డ్రెస్ మొత్తము. డ్రెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, ట్రై చేసినప్పుడు కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్, ఇలా ఉంది.
ఇది కూడా చాలా బాగుంది. అన్ని మోస్ట్లీ కాటన్ లోనే తీసుకున్నాను. ఇది కూడా కాటన్ కుర్తీనే. సో అన్ని అయితే నేను చందన బ్రదర్స్ లోనే షాప్ చేశాను. మిగతా షాప్స్ అన్ని తిరిగి చూసే టైం కూడా లేదు. పిల్లలతో కొంచెం షాపింగ్ చేయడం అయితే కష్టం అనిపించింది. సో అందుకు ఇంకా ఎక్కడ తిరగకుండా ఓన్లీ చందనాలోనే షాపింగ్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి ఒక కుర్తీ. ఈ డ్రెస్ అయితే హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి. ట్రయల్ చేసినప్పుడు డ్రెస్ చాలా బాగా అనిపించింది. ఇది చూడటానికేమో ఇలా కొద్దిగా లైట్ కలర్ లో ఉంది కదా, బట్ ట్రయల్ చేసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. సో అందుకు ఇది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్ గా నా సైజ్ ఏం లేవు, సో అన్ని ఎం సైజ్ తీసుకున్నాను. ఇవన్నీ మళ్ళీ నేను తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి. స్టార్టింగే మీడియం అంట, ఎస్ సైజ్ లేదు. సో ఇదొకటి. అండ్ నాకు ఇష్టమైన కలర్ యాక్చువల్గా ఇది. ఇంతకుముందు ఎక్కువగా ఈ కలరే ఉండేవి నాకు. శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ కలరే ఉండేవి. ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గించాను ఈ కలరు. సో ఇంకా చాలా డేస్ తర్వాత ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాను. చూసేయండి, ఇదిగోండి. బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. ఒకప్పుడు అన్ని ఈ కలర్ లోనే ఉండేవి. ఇప్పుడైతే అసలు కంప్లీట్ గా మానేశాను. నా దగ్గర బ్లాక్ డ్రెస్సెసే లేవు. అందుకు చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. అన్ని ట్రయల్ చేసే తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి. అండ్ ఇంకా అంతేలేండి. వచ్చేసి 4 కలర్స్ తీసుకున్నాను. అలాగే ఈ కలర్ ఒకటి, అండ్ మెరూన్ కలర్ అండ్ వైట్. చాలా తక్కువ రేట్ కే వచ్చాయి. ఏంటి కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగున్నాయి అండ్ కంఫర్ట్ గా కూడా అనిపించాయి. సో చాలా తక్కువ రేట్ కే దొరికాయి. అన్ని ఆఫర్లు ఉన్నాయి. కుర్తీస్ కూడా ఆఫర్ లోనే తీసుకున్నాను. 50% ఆఫర్ ఉంది. సో అందుకు డైలీ వేర్ కి కుర్తీస్ ఏం లేవు అని చెప్పేసి నేను డైలీ వేర్ కోసం అయితే కుర్తీస్ అన్ని తీసుకున్నాను. ఆఫర్ లోనే 50% ఆఫర్ ఉంది. సో లెగ్గిన్స్ కూడా ఆఫర్ లోనే. మనకి యాక్చువల్ గా ఇవి ఒక్కటి 200 పడ్డాయి అనుకుంటాను. 199 అదే 200 పడ్డాయి. మనకు 200 లో ఎక్కడ లెగ్గిన్స్ అయితే మంచి క్వాలిటీతో అస్సలు దొరకట్లేదు. మనం బ్రాండెడ్ కి గో కలర్స్ అలాగే ఇంకా కొన్ని బ్రాండెడ్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి తీసుకోవాలంటే మినిమం 500, 550 ఆ రేంజ్ లో ఉంటున్నాయి. బట్ ఇవి క్వాలిటీ అయితే సేమ్ వాటిలాగే అనిపించాయి. క్వాలిటీ అండ్ కంఫర్ట్ కూడా బాగున్నాయి. సో అందుకు ఇవైతే 4 కలర్స్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ కే వచ్చాయి. ఒకటి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో అందుకే తీసుకున్నాను. చూడండి, రెడీ అయినప్పుడు పెట్టుకుంటే బాగా. అయితే కంప్లీట్ అవ్వలేదు, నా షాపింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. పిల్లలు అయితే తీసుకోవాలి. అవి ఇంకా ఆన్లైన్ లో ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను బయట షాప్ కి వెళ్ళి చూసేంత టైము లేదు. పిల్లలతో మాకు షాపింగ్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇంకా ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేయాలి. ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము పతంజలి స్టోర్ లో, పిల్లలకి అండ్ ఇంట్లో కొన్ని కావాల్సిన ఐటమ్స్. సో అంతేనండి. ఇంక ఇవి కూడా ఏం చూపిస్తానులేండి, ఇవి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అంతే, కొన్ని పిల్లలకి అండ్ ఇంట్లోవి. అంతేనండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా కుర్తీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Thanks for watching this video. Bye bye. హలో అండి. సో ఏంటి వీడియో ఎండ్ చేసి మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్గా వీడియో ఎండ్ చేసి మేము పడుకుందాం అనుకున్నాము. బట్ సడన్ గా బయట అయితే డీజే ప్లే అవుతుంది. ఇంకా డీజే ప్లే అయ్యేసరికి పిల్లలేమో హడావిడి చేశారు బయటకు వెళ్ళి చూద్దామని. ఇంకా బయటకి ఎలా చూస్తుందో చూడండి నేను చెప్తుంటే పాప నన్ను. ఇంకా బయటకు వెళ్ళేసరికి ఎవరిదో మ్యారేజ్ ఉన్నట్టుంది. ఇంకా బయట అయితే ఫుల్ గా డీజే పెట్టేసి అందరూ డాన్సులు వేస్తున్నారు. లాస్ట్ లో పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు కూడా డాన్స్ వేశారు.
ఇంకా పాప ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. కిందకు వెళ్తుంది, డాన్స్ వేస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. వెళ్దాం పదా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతుంది. అక్కడికి వెళ్ళాలంట, అక్కడ వెళ్ళి చూడాలంట, డాన్స్ కూడా వేయాలంట. అంటే ఇంకా వద్దు నాన్న, మనది కాదు కదా, మనం వెళ్ళకూడదు అని చెప్పాను. పిల్లలైతే కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. బయట బాగా డీజే ప్లే అవుతుంటే మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తారు కదా, సో ఆ సాంగ్స్కి మంచిగా డాన్స్ వేసుకుంటూ కాసేపు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వచ్చేసాము. బుజ్జుందమ్మా, టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము కూడా బాగా టైర్డ్ అయిపోయాము. బయటకు షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా పడుకోవాలి. సో బాయ్ బాయ్.